రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి, పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి మా పాపాన్ని మా శాపాన్ని మీరు భరించినారు దేవా. మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించినారు తండ్రి. మాకు బదులుగా ఆ కలవరిశిలలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, అపవిత్రమైన జీవితం నుండి, చీకటి బ్రతుకుల నుండి, అన్యజనుల నుండి, పాపపు బానిసత్వం నుండి మమ్మును వేరుపరిచినారు, మమ్మును రక్షించినారు, మిమ్మును సేవించే జనాంగంలో మమ్మును చేర్చినారు, మీకు ఉపయోగకరమైన పాత్రగా మమ్మును మలుచుకున్నారు. అయ్యా, ఇంత గొప్ప భాగ్యాన్ని మాకిచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మమ్మును మీ రెక్కల చాటున భద్రపరిచినారు దేవా. దేవా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను దూరపరిచినారు తండ్రి. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి, మేలును ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల అక్కరలు, కొరతలు, సమస్యలు, బాధలు, కష్టాలు సమస్తం మీకు తెలుసు దేవా. అయ్యా, మీరు ప్రతిదీ చూచే దేవుడవు తండ్రి, గమనించే దేవుడో ప్రవ్వా. దయచేసి నీ బిడ్డలందరి ఎడల మీరే ఈ సమయాన గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మీ వద్దకు రాకుండా, మీకు ప్రార్థించకుండా వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారో, లోకంలో పాపంలో వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు మార్చండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మంచివేవో చెడ్డవేవో తెలిసి కూడా చెడు కార్యాలనే చేసే వారిమిగా ఉంటున్నాము తండ్రి. మాకై మేము ఎన్నో నష్టాలను, ఎంతో శ్రమను, బాధలను తెచ్చుకుంటున్నాము దేవా. ఎంతో దుఃఖానికి గురవుతున్నాము. అయ్యా, ఇట్టి పనుల నుండి మమ్మును వేరుపరచండి దేవా. అన్ని విషయాలలో మిమ్మును సంతోషపెట్టునట్లుగా, మీకు తగినట్లుగా, మీ యందు భయం భక్తి కలిగి నడుచుకున్నట్లుగా సహాయం చెయ్యండి దేవా. చెడ్డవాటిని, పాపాన్ని అసహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. మీ యందు ఆనందించుట వలన మాకు బలము అనుగ్రహిస్తానన్నారు, మా హృదయ వాంఛలను తీరుస్తానన్నారు. మీ మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈనాడు దేవా, నీ బిడ్డల ఆశలను, కోరికలను మీరు తీర్చండి దేవా. మీ యొద్ద నుండి శ్రేష్టమైనవి పొందుకునే ప్రార్థనా జీవితాన్ని, విశ్వాసము బ్రతుకును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగం పొందాలని ఆశపడేవారుంటున్నారు, సంతానం కలగాలని ఆశించేవారుంటున్నారు, వివాహం జరగాలని, ఆర్థికంగా మేలు పొందాలని, కుటుంబంలో ఆశీర్వాదములు రావాలని, పిల్లలు మంచిగా స్థిరపడాలని, సొంత ఇల్లు కలిగి ఉండాలని దేవా, ఇలా ఎన్నో రకాల కోరికలతో, ఆశలతో జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ఆశను మీరు తృప్తిపరచండి. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు దేవా. మేము నమ్ముచున్నాము తండ్రి. ప్రభువా, మీరు మమ్మను ఆశీర్వదిస్తారని, మాకు అభివృద్ధిని కలిగిస్తారని మేము నమ్ముచున్నాము దేవా. మాకు శ్రేష్టమైనవి అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి. అయ్యా, మేము అపనమ్మకస్తులం అవ్వకుండా, అవిశ్వాసులంగా ప్రవర్తించకుండా మీరే మాకు తోడుగా ఉండండి. మా విశ్వాసాన్ని బలపరచండి. అయ్యా, జాలి, దయా, కనికరములు కలిగిన దేవుడో తండ్రి, మీ సహాయం కొరకు మీ యొద్ద కనిపెట్టుకుని ఉండే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మాలో ఉన్న బలహీనతలను, బుద్ధిహీనతలను
రుగ్మతలను, చెడు ఆలోచనలను, ఈర్ష్య, అసూయలను, పొరపాటులను తీసివేయండి దేవా. మా హృదయాన్ని శుద్ధి చెయ్యండి దేవా. కోపాలను, ద్వేషాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎందరైతే ప్రియులు శ్రమల చేత, వేదనల చేత, సమస్యల చేత, కష్టాల చేత, శోధనల చేత పట్టబడి ఉంటున్నారో, కన్నీరు కార్స్తున్నారో, కృంగిపోయిన స్థితిలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. లేవనెత్తండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి ప్రవ్వా. ప్రతి కష్టం నుండి, బాధ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు వారి పనులలో అపజయాన్ని ఎదుర్కొన్నారో, ఎందరైతే వారి ప్రయత్నం విఫలమైందని బాధపడుతున్నారో, ఎందరైతే అనేకులను బట్టి మోసగించబడ్డారో, నవ్వుల పాలైనారో దేవా, ఈ సమయాన అలాంటి వారందరినీ మీరు కనికరించండి దేవా. మరలా చక్కని అవకాశం ఇచ్చి వారి పనులలో గొప్ప విజయాన్ని, సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అనారోగ్యం కారణంగా ప్రార్థన చేసుకోలేకపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బలపరచండి దేవా. ఆత్మీయంగా దృఢపరచండి దేవా. అనారోగ్యం నుండి స్వస్థపరచండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు థైరాయిడ్, బీపీ, షుగరు, కంటి సమస్యలు, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు, జ్వరాలు, రకరకాల క్యాన్సర్ జబ్బులు, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, గొంతు, ముక్కు, చెవి మొదలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, డాక్టర్స్కి సైతం అంతుపట్టని అనారోగ్యాన్ని బాగు చేసే దేవుడు తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు నయం కాని జబ్బులతోటి బాధపడుచున్నారు దేవా. ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, ఎన్నో మందులు మింగుతున్నారు, కానీ వచ్చిన జబ్బు ఏమిటో తెలియక ఎంతో బాధపడుచున్నారు. అలాంటి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వైద్యానికి డబ్బులు లేక ఆర్థికంగా చితికిపోయిన బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి. ఆర్థికంగా బలపరచండి. బిడ్డలు చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో మీరే గొప్ప ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఫలింపజేయండి దేవా. క్రమక్రమంగా వారిని అభివృద్ధి పరచమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాన పడిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, సంపాదనంతా వృధా అవుతుందని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అలాంటి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. అయ్యా, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమును దయచేసే దేవుడో తండ్రి. ఐశ్వర్యవంతులను చేసే దేవుడో ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో నెమ్మది లేక, సంతోషం, సమాధానం లేక, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమ లేక, ఎప్పుడూ మనస్పర్ధలు, గొడవలు, కొట్లాటలు, పంతాలు, పట్టింపులు, కోపాలు, ద్వేషాలతో జీవిస్తున్న బిడ్డల కుటుంబాలను మీరు మార్చండి దేవా. ప్రేమ, సంతోషం, ఐక్యత కలిగి జీవించే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు గృహాలలో త్రాగుడికి, చెడు తిరగాళ్లకు, చెడు అలవాట్లకు బానిసలుగా జీవిస్తున్నారు. అట్టి వారందరినీ రక్షించండి. పురుషులను, యవ్వనస్తులను, ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఎడిక్షన్ నుంచి తప్పించండి దేవా. బిడ్డలను మరో నేత్రాలను వెలిగించండి దేవా. ప్రతి పాపం నుండి దూరంగా పారిపోయే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సొంత గృహాలు లేక, ఇండ్లు కట్టుకునే స్తోమత లేక, ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుతున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. సొంత గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు రకరకాల సమస్యలతోటి బాధించబడుతున్నారో, శత్రు భయాలను బట్టి కృంగిపోతున్నారో, డిప్రెషన్లో ఉంటున్నారో, మానసికంగా నలిగిపోతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, జాబు లేదని డిప్రెషన్లో ఉంటున్న బిడ్డలుంటున్నారు.
అంటున్నారు, వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, బిడ్డల జీవితాలు బాగోలేవని, ఇలా రకరకాల సమస్యలను బట్టి శ్రమలను బట్టి ఎంతో నష్టాన్ని అనుభవిస్తున్నారు, కష్టాల పాలవుతున్నారు దేవా, ఒత్తిళ్లకు లోనవుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎంతమంది ప్రియులైతే వ్యాపారంలో ముందుకు రాలేకపోతున్నారో, నష్టాల గుండా వెళ్తున్నారో, అభివృద్ధి లేని వ్యాపారాలను చేస్తున్నారో, అట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి తండ్రి. ఈనాడు ప్రియులు వారికున్న డబ్బంతా కూడబెట్టి వ్యాపారాలు చేస్తుంటే అందులో నష్టాలు వస్తే బిడ్డలు ఎలా తట్టుకుంటారు దేవా? అయ్యా, ఒక్కసారి కనికరించండి దేవా, ఆర్థికంగా బలపరచండి దేవా. ప్రతి కుటుంబంలో ప్రియులు చేస్తున్న చిన్న వ్యాపారాలను, పెద్ద వ్యాపారాలను, రకరకాల వ్యాపారాలను మీరే అభివృద్ధి పరచండి. క్రమక్రమంగా ఆశీర్వాదములు దయచేయండి. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబానికి దూరంగా ఉంటూ రకరకాల ఉద్యోగాలు చేసుకుంటున్న, చదువుకుంటున్న, కోచింగులు తీసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. మరి ముఖ్యంగా ఆడబిడ్డలకు భద్రతను దయచేయండి ప్రవ్వా. ఆడబిడ్డల్ని శత్రువుల నుండి, విరోధుల నుండి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచెగా ఉంచి కాపాడమని, రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. వారి చుట్టూ చక్కటి పరిస్థితులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారుల ఒత్తిళ్ల నుంచి, సహోద్యోగుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా అత్యధికంగా అభివృద్ధి పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా. బిడ్డల్ని మీరు గణపరచండి దేవా, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా గృహాలలో రక్షణ లేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా బంధువులలో, మా ఇరుగు పొరుగు వారు, మా స్నేహితులు, మా కొలీగ్స్, ఇలా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి, పాపం నుండి విడిపించండి దేవా. ఈనాడు భార్యకు రక్షణ లేదని, భర్త రక్షించబడలేదని, కుమారులు, కుమార్తెలు, అత్తమామలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇలా ఎవరికైతే రక్షణ మారు మనసు లేదని బిడ్డలు బాధపడుచున్నారో అలాంటి వారందరినీ కూడా మీరే రక్షించమని, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలు ఎక్కడి నుంచైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టాలను, నష్టాలను, నిందలను, అవమానాలను మీరే దూరపరచండి దేవా. ప్రతి బిడ్డ జీవితంలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు సర్వశక్తి గల దేవుడవు తండ్రి, అద్భుతాలు చేసే తండ్రివి దేవా. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు. ఆకాశం మహాకాశం పట్టజాలనంత గొప్ప దేవుడవు తండ్రి. సర్వ మానవాళిని నిర్మించిన దేవుడవు. ప్రార్థనలు ఆలకించి వాటికి ప్రతిఫలమిచ్చే తండ్రివి. బలమైన కార్యములు నీ బిడ్డల జీవితంలో జరిగించే దేవుడవు. అయ్యా, మా ప్రార్థనలకు జవాబిస్తారని నమ్ముచున్నాము దేవా. మా ప్రార్థన విన్నపములను మీరు ఆలకిస్తారని మేము నమ్ముచున్నాము దేవా. దయచేసి మీరే మా నమ్మిక చొప్పున మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు శ్రమల చేత, వేదనల చేత, సమస్యల చేత పట్టబడి శోధనకు గురయ్యి కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే లోక స్నేహాలకు, శరీరాకర్షణలకు, చెడు అలవాట్లకు లోనయ్యి వ్యర్థమైన వాటి మీదనే వారి మనసును నిలుపుకుంటున్నారో అలాంటి వారందరినీ కూడా సంపూర్ణంగా మీరు విడిపించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా ఏమీ పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. ఎంత ప్రార్థించినా వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని, సహాయం దొరకడం లేదని ఎంతగానో బాధపడుచుండగా అట్టి వారి ఎడల మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల పట్ల మీరే ఘనమైన కార్యములను జరిగించండి దేవా. కృప చూపించండి తండ్రి, దయ చూపించండి. అయ్యా, ఈనాడు మేము మా కష్ట నష్టాలలో, వ్యాధి బాధలలో, సుఖ దుఃఖాలలో, అన్ని పరిస్థితులలో విశ్వాసంతో మీ వైపు చూసే వారిమిగా, మీకు ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అట్టి ప్రార్థనా శక్తిని మాకు అనుగ్రహించండి. మా స్థితిగతులను ఎరిగిన దేవుడవు తండ్రి, అన్ని వేళలా మాకు తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని, మమ్మను ఆదుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే వివాహాలు జరగక బాధపడుతున్నారు
బాధపడుతున్నారో, ఎందరైతే సంతానం లేదని కృంగిపోతున్నారో, ఎందరైతే ఉద్యోగాలు దొరకలేదని బాధపడుచున్నారో, ఇలా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధల నుండి సంపూర్ణంగా విడిపించండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియలు లయపరచండి దేవా. ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. బిడ్డల హృదయంలో ఉండే భయాలను, బాధలను, ఆందోళనలు, కలవరాలను సంపూర్ణంగా దూరపరచమని, ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.